విజయవాడలో వాడికి చార్లెస్ అని ఫ్రెండ్ ఉన్నాడు. 10th వరకు కూడా చదివాడు. వాళ్ళ నాన్న పోస్ట్ గార్డ్ గా పనిచేశారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో టచ్ లో ఉన్నారన్న. చాలా క్లోజ్ అన్న. क्या रे दिमाग है कि नहीं क्या काम किया रे सच बोलो వదిలేండి सच बोलो చూడు తమ్ముడు, ఇదే నీ చెల్లెలైతే నువ్వు ఊరుకుంటావా? నేను వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళడానికి రా. నిజం చెప్పరా? చెప్తాను సార్. రహీము దేవి 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చారు సార్. ఫ్రెండ్స్ అందరం కలిసి ఫార్మాలిటీకి షాదీ చేసి పెట్టాం. ఇక్కడే ఎమరాల్డ్ లాడ్జ్లో స్టే చేశారు సార్. రహీం కే పాస్ पैसा नहीं था सर. दोस्तन అడిగి తీసుకొస్తాను అని మచిలీపట్నం వెళ్ళాడు సార్. వాపస్ नहीं आया. फोन भी स्विच ऑफ हो गया. దేవి భయపడి రహీంని వెతుక్కుంటూ మచిలీపట్నం గయి సార్. ఆ తర్వాత నాకు వాళ్ళకి ఏ కమ్యూనికేషను లేదు సార్. మేరీ, దేవి మచిలీపట్నంలో ఉందంట. నేను దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తున్నా. ఆ పసుపచ్చ చూడిదార్ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు, ఏం తెలియలేదు. ఎక్కడైనా చూసారా? లేదు సార్. తెలీదండి. నువ్వు అటెళ్ళి వెతుకు. రే, నువ్వు అక్కట్లో కనుక్కో. 2 30 అన్నా. ఇదిగో అమ్మా. చిల్లరగా ఇవ్వండి అన్నా. రవి నాన్న, ఏంట్రా ఇది? అయ్యో ఎందుకు ఈ పని చేశారు? నేను మోసపోయాను రవి నాన్న. నన్ను వదిలేసి పారిపోయాడు. అయ్యో, తొందరపడ్డావు కదమ్మా. నా వల్ల అందరు పరువు పోయింది. అయ్యో వెళ్ళిపోతారయ్యా. ఎవరు ఎవరు అని అడిగానయ్యా. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదయ్యా. చూపు గుడ్డిదయిందే, కంటి పాప చెదిరిందే, ఏరై పారనే, కంటి నీరే ఎండెనే, గుండె పగిలెనే, నా శ్వాసే ఆగెనే. ఎంత పని చేసి వచ్చావే? నా కర్మ కర్మ ఇందుకు కన్నాను. ఇందుకే బంగారం నా చిన్న తల్లికి సిగ్గుమారిదారులారా, బురదలో పోరొచ్చిన పందిని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నారా? ఎక్కడికి వెళ్ళావే? ఎవరితో తిరిగి వచ్చాడే? ఎప్పుడు తిరిగి వచ్చావు? నన్ను వచ్చడం తెలియదు కానీ నా పరువు పోయింది, నా మర్యాద పోయింది. నిన్ను నరికి పోగొడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదే. ఏం చేస్తున్నావు? ఏదో పిల్ల మీద ఉన్న ప్రేమని మధ్య పోగొట్టింది అనుకుంటే నేను కొలిచే దేవుడికి విలువ ఇవ్వలేదు, నా కులానికి విలువ ఇవ్వలేదు. ఇది బతకూడదురా. నా కులమే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా జీవించింది లేదు. నా దేవుడే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా చచ్చింది లేదు. ఎదిరించి మాట్లాడతావా? అన్నిటికీ కారణం నువ్వే. రవి ఏంటా నువ్వు అన్నిటికీ బదిలీ చేయరా, బాగుపడతావు. చూడు, క్షమించగలిగే వాడే మనిషి. కూతురు తప్పు చేస్తే క్షమించలేవు మనిషి వాడువు. నా కూతురు రాది, నేనేమైనా చేస్తాను అనేడానికి నువ్వేమర్రా? కోపంతోను శోకంతోను కొట్టినంత వరకే తను నీ బిడ్డ. ఎప్పుడైతే నరకడానికి కత్తెత్తావో అప్పటికి నీ బిడ్డ కాదు, నా బిడ్డ. పోరా
పో, ఆ నీతి లేని దాన్ని నడి రోడ్లో నరికి పారేస్తా. నేనింకా చావలేదులే. నిన్ను కలిపి నరుకుతా. చెయ్యన్నయ్య, చెయ్యి. నీకదే తృప్తి అనుకుంటే సంతోషంగా చెయ్యి. అన్ని ఊళ్ళలో మనుషులు పెట్టానన్నావు, సముద్రం మీద కన్నేసి ఉంచానన్నావు. ఆ రవిగాడు దాన్ని తీసుకొచ్చేశాడు. వాడు చేయగలిగాడు, నువ్వు చేయలేకపోయావుగా. అన్నయ్య దగ్గర నా పేరు పోవడమే కాకుండా మొత్తం కుటుంబం పరువు గంగలో కలిసిపోయింది. ఇప్పటికే సగం మర్యాద కాపాడేశాను. ఏమంటున్నావు నువ్వు? 20 రోజుల క్రితమే బాయ్ కొడుకు కథని ముగించేశాను. రాయి కట్టి సముద్రంలో దించేశాను. మిగతా మర్యాద కళ్ళ ముందే ఉంది, కాపాడేద్దాం. అక్క, సామర్లకోట నుంచి ఆడపిల్లి వారు ఫోన్ చేశారు. మన రవికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాన్నారు. నేనే మా బాబుబాయి సంవత్సరం కాలేదు, తర్వాత చూద్దాంలే అన్నా. సంబంధం మంచిదైతే మాట్లాడేద్దాం. నానమ్మ, రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు. నా వల్లే చెడిపోయింది. నువ్వేమంటున్నావే? మన జిమ్మి అనే అడిగితే డీటెయిల్గా తెలుస్తుంది. పిలువాణ్ణి. ఏంటి దున్నపోతు బొగ్గు ముక్కలు ఏరుకుంటుంది? ఏమండే, దున్నపోతు బొగ్గు ముక్కలు దున్నేస్తుంటే ఎవరో వచ్చి తరమరా? రేయ్, నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా? దున్నపోతులా ఉన్నానా? కాలిపోయిన టైర్లా ఉన్నారు. చూసే వాళ్ళకి కనిపించేలా ఓ తెల్ల పంచి కట్టుకొని నించవచ్చుగా. ఆ మాట అడుగుతున్నాను కూడదురా. అది సరే గానీ మరీ ఎక్కువగా వంగకండి. ఏం వంగితే ఎవడైనా పొదుగు అనుకొని పాలు పితికేయగలడు. చంపేస్తావే అనుకున్నావా? మావికి వయసు అయిపోయింది, సత్తా చాలడంలా. ఏంటి పాప, ఏదో మాట్లాడాలన్నావు? ఏంటి విషయం? ఒక రహస్యం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రహస్యం ఎవరికీ తెలియకూడదు. రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు కదా, ఆ కథ ఏమైంది? నాకు చందమామ కథలు తెలుసు, బాలమిత్ర కథలు తెలుసు, బాహుబలి కథలు తెలుసు. మీ రవి నాన్న కథ ఏంటి? మీకు నా కాలేజ్ అమ్మాయి జపమేరీ తెలీదు? నాకు రోజ్ మేరీ, లిల్లీ మేరీ, జూలీ మేరీ తెలుసు. అదెవరు జపమేరీ? లొద్దు, ఇక్కడ ఎవరు లేరులే, ధైర్యంగా చెప్పు. ఎవరు లేరని ఎవరు చెప్పారు? అటు చూడు, తలుపు వెనకాల అమ్మ తొంగి చూస్తోంది. వంటింట్లో అత్త ఆత్రంగా చెవులు పారేసుకుంది. వెనక పక్క ఓ పందికొక్కు నేనేం చెప్తానని వినడానికి కాచుకొనుంది. వీళ్ళందరికీ తెలిస్తే రవణ నన్ను కుదేసి కొమ్ముతాడు. నీకు సంతోషమా? ఏంటి మావయ్య? రవి బిర్యానీ కొనిమంటే దాంతో బ్రాందీ కూడా కొనిచ్చి వాంతి చేసుకునేలా చేసి వెర్రిఫుల్ కావు కదా నువ్వు. వాడి గురించి అణువు అణువు తెలిసి నువ్వు అడ్డంగా అబద్ధాలు చెప్తావురా? దీంతో అరమీటర్ లోతుకెళ్ళేలా ఒక పోటు వచ్చాననుకో. రే చిట్టి తండ్రి, ఇలా రారా. ఏం జరిగిందో చెప్పరా. వాణ్ణి ఓ ఇంటి వాణ్ణి చేసేద్దాం. ఎరా, అందరికీ కాఫీలు టీలు ఇస్తే నీకు పితికిన పాలు పిస్తా వేసి ఇచ్చారు. దున్నపోత, తరచుగా వస్తూ పోతూ ఉంటావే ఏంటి? బొగ్గులు బస్తా, దిష్టి పెట్టకో. షూ వేసుకునే అలవాటు లేదమ్మా. అమ్మా, వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉన్నారు. ఏం లేదమ్మా, మా రవణకి అమ్మగారు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. మీ అమ్మాయిని కూడా కొట్లో చూశారంటమ్మా. అందుకే పిల్లని అడగడానికి ఇంటికి వచ్చారు. చూడండమ్మా, నేను మీ కంపెనీలో పనిచేసేవాడిని. మీ కులమూ కాదు, మీ మతమూ కాదు. ఎందుకు మా అమ్మాయిని అడుగుతున్నారో అర్థం కావడం లేదు. అక్కయ్య, కుండబద్దలు కొట్టినట్టు నిజం చెప్పే. నా పిల్లాడు, మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని ఆలోచించి వద్దని వాడన్నాడు. మీ అమ్మాయి కూడా ఏం తక్కువ తినలేదు. తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకొని తను కూడా ఇందుకు ఒప్పుకుంది. నా బిడ్డ అమ్మా నాన్న బాగుండాలి, అన్నయ్యలు ప్రశాంతంగా ఉండాలి, తనతో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎదుట వాళ్ళ గురించే ఆలోచిస్తాడు. వాడుకని కోరుకున్నది మీ అమ్మాయిని మాత్రమేనండి. ఒక తల్లిగా వాడు కోరుకున్నది నిజం చేయాలని ఆశపడుతున్నాను. కాదనకండయ్యా. వస్తాం సార్. నువ్వు నీ కన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా. నేను నిన్ను బాధ పెట్టినమ్మా. ఈ పాపిష్టి మనసు వెంటనే ఒప్పుకోనంటోంది. కొంచెం టైం ఇవ్వు, నిన్ను మార్చుకుంటాను. కారణం లేకుండా కొట్టకనా, నొప్పెడుతోంది.
అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలెట్టి పెద్ద మనిషిలా తోడలొచ్చావు. ఓ తోడెళ్ళడమే ప్రాబ్లమా? మావయ్య కూడా మాతో పాటు వచ్చారు, ఆయన కూడా 4 తైలించి మరి. నా మీద ఉన్న ప్రేమ వల్ల అమ్మకి పిచ్చి పట్టుండొచ్చు, మీకేమైందట? మాకుండదా ప్రేమ? అవును, ముందు ఈయన ప్రేమిస్తాడు, తర్వాత వద్దంటాడు. ఆ అమ్మాయి వరండాలో కూర్చొని ఓ రాగాలు పెడుతుంది. రాని మావయ్య ఏరు పారేస్తాడు, పండు తింటా. ఏమా, ఇంట్లో ఒకటి అచ్చటా ముచ్చటా లేకుండా ఏడుస్తూ కూర్చునుంటే ఆ కుర్రాడు ఎక్కడున్నాడో ఏం జరిగిందో భయపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా? మోసం చేసి పారిపోయిన వాడి గురించి మీరు ఆలోచించకండి. ఏ గాడిదా, బుద్ధి లేదు, తొందరపడ్డా నీకు బాగా అలవాటైపోయింది. పారిపోయేవాడే అయి ఉంటే కాలేజ్కి వెళ్ళి బెదిరించిన నాడే పారిపోయేవాడు. అర్థమైందా? ఏదో తప్పు జరిగింది, ఏంటనేది అంతుపట్టట్లా.